నమస్తే వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ప్రజలకు ఉచిత ఇసుక ఇవ్వడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జీవో విడుదల చేయడం జరిగింది. ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రకటన, మదనపల్లి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకి సన్మానం. అనుమానంతోనే భార్య భారతిని భర్త గణపతి హత్య చేశాడన్న డీఎస్పీ ప్రసాద్ రెడ్డి, నిందితుడిని విలేకరుల సమావేశంలో ప్రవేశపెట్టిన పోలీసులు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఇసుకను ప్రజలకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని, ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జీవో విడుదల చేయడం శుభ పరిణామమని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలియజేశారు. నేడు మదనపల్లి పట్టణంలోని భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇసుక ఉచితం చేయడంపై భవన నిర్మాణ కార్మికులు ఎమ్మెల్యే షాజహాన్ బాషాను సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నాందెల విద్యాసాగర్, ఎస్ఎం మస్తాన్, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం చాన్మజ గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చాన్మజ గారి నాయకత్వం జై తెలుగుదేశం. రవి కొంచెం ఇద్దరు ఉన్నారు కదా, అందరు తిరిగేది ఎంత కష్టం. మీ అధ్యక్షులు ఏమన్నాయంటే లెటర్ కావాలి. ఈరోజు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఇచ్చిన మాట ఇచ్చినట్లే మేనిఫెస్టోలో ఏదైతే మాట ఇచ్చారో ఉచిత ఇసుక ఇస్తాము, ప్రజలకు కొత్త ట్రాన్స్పోర్టేషన్ రేట్తో ఇసుక సరఫరా చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. ఆ మాట కట్టుబడి ఉండి పూర్తిగా రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజల కోసం కట్టుకోవడానికి, ఇల్లు కట్టుకోవడానికి, పని చేయడానికి కార్మికులకు అందరికీ ఒక శుభవార్త తెలిపారు. ఈ శుభవార్త వల్ల ఎన్నో వేల మంది, లక్షల మంది వాళ్ళ జీవితాలు వెలుగొస్తాయి. తప్పకుండా వాళ్ళు వాళ్ళ ఇళ్లకు కట్టుకునే ఇసుక తక్కువ రేట్లో దొరుకుతుందని చెప్పి ఆశతో ముందుకు ఇన్ని రోజులు వేచి చూశారు. ఆ ఆశ ఈరోజు పూర్తిగా వాళ్ళ ముందుకు నిజంగా జరిగేటప్పుడు ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు. నేను పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇచ్చిన మాట ఇచ్చినట్టు నిలబెట్టుకున్నాను. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పెద్దలు పవన్ కళ్యాణ్ గారికి నేను శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇచ్చిన మాట ఇచ్చినట్లు సకాలంలో అమలు చేస్తూ ప్రజలకు ఉచిత ఇసుక ట్రాన్స్పోర్టేషన్ రేట్లో ఇవ్వడానికి నేను ఎంతో సంతోషంగా మదనపల్లి కాన్స్టిట్యూన్సీ తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ఉన్న ఇక్కడ బిల్డింగ్ వర్కర్స్, మేస్త్రులు, ఎలక్ట్రీషియన్లు అందరూ కలిసి పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకంతో స్వాగతం పలికారు. నిమ్మనపల్లి మండలంలో జరిగిన మహిళా హత్య కేసుకు సంబంధించి ఆమె భర్తను అరెస్టు చేయడం జరిగిందని డీఎస్పీ ప్రసాద్ రెడ్డి తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని తాలూకా పోలీస్ స్టేషన్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో సీఐ సద్గురుడు, ఎస్ఐ లోకేష్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడారు. నిమ్మనపల్లి మండలం దివిటివారిపల్లి సమీపంలో గత నెల 27వ తేదీన జరిగిన భారతి హత్య కేసులో నిందితుడు ఆమె భర్త గణపతి అని చెప్పారు. భారతి పలమనేరు బస్టాండ్ వద్ద పూలు అమ్మే సమయంలో మగవారితో చనువుగా మాట్లాడేది. ఈ విషయంగా భర్త గణపతి అనుమానం పెంచుకుని తరచు భార్యతో గొడవ పడేవాడు. సంవత్సరం క్రితం భర్త గొడవ పడడంతో ఆమె పిల్లల్ని అతని వద్ద వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది. గణపతి తన భార్య నెల్లూరుకు చెందిన రవితో అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానించాడు. గత నెల 27వ తేదీన పిల్లల్ని తీసుకుని వెళ్లాలని భార్యకు భర్త ఫోన్ చేసి పిలిపించాడు. ముందుగా అనుకున్న ప్రకారం నిమ్మనపల్లి మండలం దివిటివారిపల్లి సమీపంలోని రామంజులు వ్యవసాయ పొలంలోని పశువుల పాక వద్దకు భార్యను తీసుకెళ్లి గొంతుపై నరికి చంపాడు. అడ్డు వచ్చిన రామంజులను చంపడానికి ప్రయత్నించి గొంతుపై పొడిచి స్కూటర్పై పరారయ్యాడు. ఎస్పీ కృష్ణారావు ఆదేశాల మేరకు నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తమకు రాబడిన సమాచారం మేరకు నేటి ఉదయం 9 గంటల ప్రాంతంలో మదనపల్లి రింగ్ రోడ్డు నిమ్మనపల్లి సైకిల్ వద్ద నిందితుడు గణపతిని అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. గత నెల మనకు 27వ తేదీ నిమ్మనపల్లి మండలం వెల్లివారిపల్లి పంచాయతీ దివిటివారిపల్లి గ్రామ పొలాల్లో ఒక స్త్రీని హత్య చేయడం జరిగింది. 27వ తేదీ రాత్రి 9-9:30 మధ్యలో ఒక హత్య జరిగింది. దాన్ని మనం నిమ్మనపల్లి పోలీస్ స్టేషన్లో వాళ్ళ చనిపోయిన భారతి వాళ్ళ అమ్మాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 68/2024 అండర్ సెక్షన్ 307 కింద ఒక కేసు నమోదు చేయడం జరిగింది. దాంతో ఇన్వెస్టిగేషన్లో భాగంగా మన జిల్లా ఎస్పీ గారు కృష్ణారావు గారి ఆదేశాల మేరకు మదనపల్లి రూరల్ సిఐ గారు, నిమ్మనపల్లి ఎస్ఐ లోకేష్ రెడ్డి వాళ్ళ టీం అంతా ఒక బృందంగా ఏర్పడ్డారు. ఈరోజు మనకు నిమ్మనపల్లి క్రాస్లో ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. గణేష్ అతని పేరు, అలియాస్ వెంకటేష్ అంటారు. ఇతని పలమనేరు టౌన్. ఇతనికి 9 సంవత్సరాల క్రితం భారతితో వివాహం జరిగింది. అమ్మాయిది కూడా చిత్తూరు జిల్లానే. వీళ్ళకి వివాహ జీవితంలో ఇద్దరు పిల్లలు కూడా సంతానం కలిగినారు. ఇద్దరు మగ పిల్లలే. కొంతకాలం కిందట ఈ ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తినాయి. కాబట్టి తరచూ గొడవపడేవారు. ఈ గణేష్ ఎవరైతే ఉన్నారో ముద్దాయి ఈ కేసులో పెద్దగా పనిచేసేవాడు కాదు. తాగడం తినడం చేస్తూ ఉంటే అమ్మాయి గొడవపడి ఒక 1 year బ్యాక్ నెల్లూరు జిల్లా కొవ్వూరుకి వెళ్ళిపోయింది. అక్కడ కొవ్వూరులో రవి అనే వ్యక్తితో సన్నిహితంగా ఉంటుంది అమ్మాయి. ఇతనికి మరింత అనుమానం బలపడి అమ్మాయిని ఎలాగైనా సరే చంపాలని నిర్ణయించుకున్నటువంటి గణేష్ పిల్లలను తీసుకురామని చెప్పేసి ఈ మధ్యకాలంలో ఫోన్ చేయడం జరిగింది. ఆ క్రమంలో ఈమె భారతి పిల్లలను తీసుకుపోయేదానికి 27వ తేదీ ఆమె చౌడేపల్లికి రావడం జరిగింది. చౌడేపల్లి నుంచి గణేష్ తను తరచుగా అంటే ఈ చేపల వేటకు పోతా ఉంటే చేపల వేట పలమనేరు చుట్టుపక్కల ఉన్న చెరువులలో, నిమ్మనపల్లి చుట్టుపక్కల ఉన్న చెరువులలో చేపల వేట చేయడం, చేపలు పట్టుకుపోవడం, చేపలు అమ్ముకోవడం, తినడం ఇటువంటి చేస్తుంటాడు. కాబట్టి అతను తరచుగా పరిచయం ఉన్నట్టు ప్రాంతం ఈ దివిటివారిపల్లికి 27వ తేదీ అమ్మాయిని మోటార్ సైకిల్ తీసుకుని రావడం జరిగింది. అక్కడ రామాంజనేయుల యొక్క పొలంలో కుడిపాకలో ఈ అమ్మాయిని ఒక పథకం ప్రకారం అక్కడ మాట్లాడుకుంటూ ఉండగా అకస్మాత్తుగా దాడి చేసి కత్తితో ముందుకు చంపడం జరిగింది. ఆ క్రమంలో రామాంజనేయులు ఆ పొలం సంబంధించిన వ్యక్తి రాత్రి పొలానికి నీళ్లు కట్టుకోవడానికి వచ్చాడు. ఆయన గడ్డికి నీళ్లు వదలడానికి వచ్చాడు. ఆ క్రమంలో గొడవ జరుగుతుంటే అతను ఎవరు ఇక్కడ ఉన్నారని చెప్పేసి అరుస్తూ వాళ్ళ దగ్గరికి పోవడం జరిగింది. ఎవరో పట్టుకోవడానికి వస్తున్నారని చెప్పేసి అతని మీద కూడా ఇతను దాడి చేయడం జరిగింది. అతనికి కూడా ఇంజరీస్ అయ్యాయి. అయితే అతను రికవరీ డిశ్చార్జ్ అయ్యాడు. అతన్ని కూడా విచారించడం జరిగింది. ఈరోజు ఈ ముద్దాయిని మనం కోర్టులో హాజరుపెట్టబోతున్నాం. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు చాలా అదృష్టవంతులని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని జ్యోతి థియేటర్ ఎదురనున్న ప్రభుత్వ ఉర్దూ ఉన్నత పాఠశాల నందు విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంవీఓ రాజగోపాల్, ప్రధానోపాధ్యాయులు షాజహాన్, ఉపాధ్యాయులు ఇస్మాయిల్, హుమాయిన్, సైరా భాను, టీడీపీ నాయకులు నాదెల విద్యాసాగర్, దాతలు హెల్పింగ్ హ్యాండ్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో అన్ని సౌకర్యాలు ఉంటాయని, ఇక్కడ చదివిన విద్యార్థులు సర్వతోముఖాభివృద్ధి సాధిస్తారని తెలిపారు.
అందరూ చూడండి అమ్మా. तमाम बच्चों से और वालिदैन से तमाम लेवल से गुजारिश की जाती है बहुत ही किस्मत है और इस मोहल्ले वालों की और इस स्कूल में पढ़ने वाले बच्चों की असातिज़ा की और शहर की यहाँ तक कि हमारे जनाब यहाँ शाहजहां बच्चन साहब हमारे MLA అవునదేనా ముందర అది పట్టుకోండి బొక్కేనా చూడమ్మా చేతులు పెట్టడం తమ్ముడు అన్నా ఓకే అన్న అన్నా ఓకే అన్న ఓకే అన్న రండమ్మా नजमा 10th क्लास అన్నా ఓకే అన్న చూడడా నిల్చుకోండి ఓకే అన్న నేను నిల్చుకుంటాను సార్ ఇద్దరికి చెరువు ఫోనా సార్ నిల్చుకోండి ఫోన్ తీరా నాయన అన్నా కనపడాలి అందరూ దయచేసి వెనక్కి రండి తమ్ముడు ఓయ్ సెల్ అన్నా 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 బాదు 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 ఫోటో హత్ర కూర్చోటమ్మా अंदर है घट ऊपर का डाला ली सर हलाई ऊपर तो ऊपर का डालेंगे अंदर घटते है ना नवे पकड़ आ जाती है बल्कि जब मेरे बुजुर्ग भाई की मोहम्मद बेटे से बात करी तो मुझे ऐसा लगा कि मैं उर्दू स्कूल में नहीं हूँ, मैं इंग्लिश मीडियम स्कूल में हूँ। आज इंग्लिश मीडियम स्कूल में पढ़ने वाली बच्ची में जो वोकैबुलरी है, जो बात करने की कैपेसिटी है, उनमें बेहतर जो ये है, उस अंदाज में आज हमारे बच्चे बात करने के लिए मैं इतना खुश हुआ तो आखिर उर्दू स्कूल में इल्म अपनी जगह उरूज पर है, इल्म अपनी जगह उरूज पर है। हर आदमी, हर बच्चा, हर बच्ची अपनी जगह बेहतर इल्म हासिल करते हैं। मैं मुबारकबादी देता हूँ स्कूल के सारे टीचिंग स्टाफ को जिन्होंने बच्चों को इस तरह इस बेहतर उनको इस तरह उनको तो बच्चों को तरबियत करे। आज मैं इनको सबको दिल से मुबारकबाद देता हूँ। आप सबको एक बात मालूम होना चाहिए, आप यहाँ 10 क्लास कंप्लीट करने के बाद उर्दू मीडियम के साथ ही साथ इंटर में अगर चाहे तो आप उर्दू मीडियम में जमा हो सकते हैं, अगर नहीं चाहे तो आप उर्दू मीडियम या इंग्लिश मीडियम में जमा हो सकते हैं। कहीं भी आप अपनी मादरी जबान उर्दू को एक लैंग्वेज पर बरकरार रखते हुए बाकी के इंग्लिश मीडियम या तेलुगु मीडियम में जमा होकर अपने इल्म को, अपने मुकाम को और बढ़ा सकते हैं। अपने मुकाम को कैसा बढ़ाएंगे आप? आपके इल्म से। अगर आप कल ग्रुप 1 ऑफिसर बनेंगे, एक बिल कलेक्टर बनेंगे, एक कलेक्टर बनेंगे, ज्वाइंट कलेक्टर बनेंगे, ऑफिसर बनेंगे, कस्टम्स में काम करेंगे,
कल आप रेवेन्यू तहसीलदार बनेंगे। ये सब कब होगा? जब अपना मुकाम इल्म से आप जब हासिल करेंगे, इंशाअल्लाह इज्जत आपके कदमों पर चुनेगी, इज्जत आपको बराबर मिलेगी। जब बेहतर है कि आप लोग अपना इल्म को इल्म से आगाज करते हुए बेहतर इल्म हासिल करना आपकी जिंदगी का मकसद है। जब तक आप बेहतर इल्म हासिल नहीं करेंगे, आपके पास इल्म नहीं है। अगर एक बात मैं बोलूं, आप एक बहुत बड़ी दुनिया की कॉन्स्टिट्यूशन किताब अगर किसी को बेइल्म को दे देंगे तो बेइल्म वाले क्या करेंगे? किताबें पढ़ने पढ़ा कर जो तस्वीरें हैं वो देखकर बंद करके बाजू रख देंगे। अब उनको तो इल्म आता नहीं है, उनको तो इल्म के बारे में कुछ मालूमात नहीं है, वो पढ़े नहीं है। लेकिन आप अब जब खुद यहाँ बच्चे के माँ बाप हैं जो यहाँ नहीं है और जो मोहल्ले में है, घरों में है, आप उनको बोलिए अपना हर बच्चे को इल्म से आगाज करें, हर बच्चे को इल्म से आगाज करें, हर बच्ची को इल्म से आगाज करें, बेहतर तरबियत करें और बच्चों को तरीके में बात करना। तरीका में मुस्लिम क्या बोलता है? आपको माँ से कैसा बात करना है, भाई से कैसा बात करना है, बहन के साथ कैसा बात करना है, रिश्तेदार के साथ कैसा बात करना है, पड़ोस के साथ कैसा बात करना है, ये सब कौन सिखाते हैं? इकरा में मुस्लिम सिखाते हैं। इसको आपके हजरतों के बाद आपको सीखना जरूरी है। क्यों बोले तो आदमी अगर कलेक्टर बन गया या प्रेसिडेंट ऑफ इंडिया बन गया, अगर उसके पास तहजीब नहीं है, बात करने की सलाहियत नहीं है, बेहतर उसके पास किसी की इंसानियत नहीं है, वो हम में से नहीं है, वो इंसानियत लोगों में से नहीं है। जिसके पास बेहतर इंसानियत है, लोगों के पास समझने की मात्रा है, हर एक को तहजीब के साथ बात करता है, इज्जत के साथ लोगों को अपनाता है, वो ही सही मुसलमान है। आज हालत हिंदुस्तान पर सबको लेकर चलना, बेहतर सलूक जताना, बेहतर लोगों के साथ अपनी इंसानियत को जताना, वो ईमान वालों की अलामत है। आपको बार बार कह रहा हूँ, अपने बच्चों को इल्म से आगाज कीजिए, अपने बच्चों को मुस्तकबिल बनाइए। आज मेरे भतीजों को देखकर मैं इतना खुश हूँ कि उन्होंने बहुत बेहतरीन अंदाज में उन्होंने बात किया। मैं मेरे भाई मोहम्मद जी को मुबारकबाद देता हूँ और ये सारे टीचर्स को मुबारकबाद देता हूँ, सबको मुबारकबाद देता हूँ। अपनी बात को भी खत्म कर रहा हूँ। अस्सलाम वालेकुम। मुझे जानकारी होता हूँ ఈ ఉర్దూ స్కూల్కి చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే చిత్తూరు జిల్లాలోనే మంచి ర్యాంకు సంపాదించి పిల్లల్ని సక్రమ మార్గాల్లో ర్యాంకు తెచ్చించిన జిల్లాలోనే ఫస్ట్ స్కూల్ ఉర్దూ స్కూలు. ఎందుకంటే ఈ స్కూల్లో ఉపాధ్యాయులు పనితీరును బట్టే ఈ పిల్లలు ఇంత బాగా చదువుకున్నారంటే ప్రభుత్వం కూడా ప్రజాప్రతినిధులు కూడా ఈ స్కూల్ కి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ పొందినది. గతంలో 2016లో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ప్రభుత్వం ఉన్నప్పుడు డిఐజీ గారు ఈ స్కూల్ ని అడాప్ట్ చేసుకుని, డిఐజీ ఇక్బాల్ గారు ఉన్నప్పుడు ఈ స్కూల్ ని అడాప్ట్ చేసుకుని, అప్పుడు ఆయన స్వయంగా ఏడే ప్రోగ్రాం వచ్చి మా ప్రభుత్వంలో ఉన్నటువంటి అప్పుడు మున్సిపల్ చైర్మన్ ని పిలిచి, ఏంటయ్యా స్కూల్ ఇంత ఇదిగా ఉంది, ఇక్కడంతా ఇసుకు ఉంది, పిల్లలు ఎట్లా నిర్వహించాలంటే అప్పటికప్పుడు నిధులు మంజూరు చేసి ఈ ఫ్లోరింగ్ అంతా మా ప్రభుత్వంలో, ఎందుకంటే ఉర్దూ స్కూల్లో కానీ ఉర్దూ భాషలు కానీ ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఉర్దూ టీచర్స్ లో కానీ ఉర్దూ భవనాలు కట్టడంలో కానీ ఉర్దూని ఇంప్లిమెంట్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఉర్దూని ఇంప్లిమెంట్ చేయడంలో తెలుగుదేశం పార్టీ తీసుకున్న శ్రద్ధ ఏ ప్రభుత్వం తీసుకోలేదు. కాబట్టి 2009 నుంచి 14 వరకు కూడా షాజాన్ బాషా గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కూడా ప్రత్యేకించి ఆయన పదికాలం ఉన్నప్పుడు ఈ స్కూల్ ని శ్రద్ధ తీసుకుని చాలా నిధులు మంజూరు జరిగింది. ఇంకా ఈ స్కూల్లో ఏదైనా పేరెంట్స్ కానీ సూచిస్తే ఈ స్కూల్ ఇంప్లిమెంట్ ఏమైనా కావాలంటే ఎమ్మెల్యే గారు చొరవ తీసుకుని ఖచ్చితంగా ఈ స్కూల్ ఇంప్లిమెంట్ కోసము చొరవ తీసుకుంటారని ఆశిస్తూ అవకాశం ఒక్కరికి పేరు పేరున అసలు
మదనపల్లి పట్టణంలోని నిమ్మనపల్లి సర్కిల్ నందు గంగమ్మ జాతరను ఈ నెల 23, 24 తేదీల్లో వైభవంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయోత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని నిమ్మనపల్లి సర్కిల్ వద్ద జాతర చాటింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ గంగమ్మ జాతర ఏర్పాట్లు ప్రారంభం అయ్యాయని తెలిపారు. ఈ నెల 23వ తేదీన రాత్రి తిరునాళ్ల, 24వ తేదీన పగులు తిరునాళ్ల జరుగుతుందని అన్నారు. కావున భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. నేడు జాతరకు సంబంధించి తొలి పూజ చాటింపు కార్యక్రమాలు జరిగాయి. పల్లి భక్తాదులందరికీ నమస్కారం. ఇక్కడ దేవకమ్మపల్లిలో గంగమ్మ జాతర జరుగుతున్నది. నడివీధి గంగమ్మ జాతర ఈ మంగళవారం చాటు పెడుతున్నాము. 16వ తేదీ వలస దేవత, 23వ తారీఖు మంగళవారం రాత్రి అమ్మవారి జాతర తెల్లవారితో పగులు తిన్నాం జరుగుతుంది. అందరూ సుభిక్షంగా ఉండాలని. మంగళవారము గంగల పంటకు చాటు పెట్టడం జరిగినది. 16 వలస దేవత, 23, 24 జాతర జరుపుకోవడంలో అత్యంత వైభవంగా జరుపుకోవడంలో అందరూ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని పవిత్రులుగా అండి. ఎమ్మెల్యే షాజహాన్ బాషా తన ఇంటి నందు నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజలు వందలాదిగా పాల్గొని తమ సమస్యలు పరిష్కరించాలని ఆర్జీలు అందిస్తున్నారు. నేటి ఉదయం ఎమ్మెల్యే ఇంటి వద్ద నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో నియోజకవర్గం నలుమూలల నుండి పెద్ద ఎత్తున ప్రజలు తమ కష్టాలను ఎమ్మెల్యేకి చెప్పుకోవడానికి వచ్చారు. వారి సమస్యల్ని సావధానంగా విన్న ఎమ్మెల్యే వాటిని పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆర్జేడీ గారికి నిన్న మాట్లాడి ఆర్జేడీ గారికి మదనపల్లి గ్రామం చెప్పారు. కొత్తగా సాన్యాల్ గారిని ఇంతకుముందు డిఓ అర్థమైందా ఆయన వస్తున్నారు. మీ ఇష్యూకి నేను కల్పించాను అవునమ్మా. నేను వినిపించి తప్పకుండా మీకు న్యాయం చేసి మాట్లాడుతున్నాను. తప్పకుండా మాట్లాడుతున్నాను. వాళ్ళు
పైకి బల్లో ఆ రోజు మీరు అంతా కూర్చొని ఒక సెటిల్మెంట్ చేసుకున్నారు 10 లక్షలు తొట్టి మాత్రం కూడా ఇంజిన్ కూడా వాళ్ళకంతా రెడీ చేయాలా ఫ్రెష్అప్ చేసి మనం అంటే కదా రైసే కానివ్వండి మొత్తము ప్రజలకు సరిగ్గా సరఫరా అవుతా ఉందా? గాంధీపురంకి అయిందా? ఎవరు చెప్పింది? మీరు గాంధీపురం కూడా విజిట్ రండి, అడిగి వస్తాను, వచ్చిందో తెలుస్తుంది. ఇప్పుడు గాంధీపురం మీరు చేరండి, నేను కూడా వస్తాను. డిటి గారు గాంధీపురం ఒకటే ఉండదు, మదన్పల్లో 10 లేవు. గాంధీపురంకి చేరిందా మన ఎంపీ షాప్ నుంచి అని అడిగినా, మీరు చేరింది అన్నారు. అదే మీ ఎంపీ షాప్ ఏ షాప్ కి మీరు అలాట్ చేశారో ఆ షాప్ డీలర్ కి పిలుచుకొని మీరు గాంధీపురంకి రండి, నేను వస్తున్నా. 2లో మినరల్ వాటర్ ప్లాంట్ పనిచేస్తా ఉంది. 10 రోజులైంది వాటర్ ప్లాంట్, ఆర్ఓ ప్లాంట్ చెడిపోయి. త్వరగా చేయండి. ఇప్పుడు దానికి ఏం చేయాలా? మన ఐకేపీ సంఘాల్లో ఉన్న ఎవరన్నా ఆడవాళ్ళు కానీ అక్కడ సంబంధించిన చెప్తాను, వాళ్ళ దగ్గర బాధ్యత అర్థం లేదా? ఏమి వీళ్ళ వాళ్ళకి ఇచ్చేదంతా చెడపస్తుంది. చూడండి, నాకు తెలియకుండా ఒక చేప బయట వస్తే సమస్య. డెవలప్మెంట్ అథారిటీ అంటే మీకు మీ పరిసర ప్రాంతంలో కోవూరు, కుప్పము, మదనపల్లి ఏ మూమెంట్ జరిగినా కూడా మీ అబ్జర్వేషన్ వాళ్ళు పోయి ఆర్డర్ తెచ్చుకునేంత వరకు కానీ కాపీ నాకు కాపీ ఒకటి తహసీల్దార్ కనెక్ట్ చేయండి. ఏమైంది? కోట ఆర్డర్స్ ఉన్నాయా దీంట్లో? ఏమైనా వచ్చింది ఆర్డర్స్? హలో, మీటి గారు ఎప్పుడన్నా మీరు ఇప్పుడు మీకు
మన పీకేఎం వాళ్ళు మేడం వీళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ అడిగినారు. ఎన్నో తేదీ అడిగినారు? 11/6/24 పంచాయత్ సెక్రటరీ అడిగినారు భానుప్రసాద్ ఎంపీడీ ఆఫీస్ నుంచి. క్లాసిఫికేషన్ ఆఫ్ ద ల్యాండ్ ఏది, సర్వే నెంబర్ వచ్చి ఏది, ఇక్కడ కొంచెం కట్టడాలు జరుగుతున్నాయి, ఏమి అక్రమ కట్టడాలుగా ఉన్నాయి, దీని సర్వే నెంబరు క్లాసిఫికేషన్ ఏ రూపంగా వీళ్ళకి వచ్చింది కనుక్కొని చెప్పండి అని చెప్పినారు. అట్లీస్ట్ మీరు వాళ్ళకి సహకరించకపోతే ఎట్లా? మీరు చూపిస్తే ఎట్లా? మీరు వాళ్ళ ఆన్ రికార్డ్ మీకు అడిగినారు, మీరు ఆన్ రికార్డ్ ఇవ్వాలా? చూపించేది ఏముంది? ఇమ్మీడియట్ గా ఇవ్వండి. దీనిపైన ఇమ్మీడియట్ గా మీరు ఏముండదు, క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ ఏముంది, దానిపైన ఏమేమి ఉండదు ఇవ్వండి. మదనపల్లి పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఎదుటనున్న 2 నిర్మాణాలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని రెవెన్యూ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. సోమవారం రాత్రి తనకు అందిన సమాచారం మేరకు అక్కడకు చేరుకుని వివరాల్ని అడిగి తెలుసుకున్నారు. అటవీశాఖ రెవెన్యూ అధికారులు ఆ 2 బిల్డింగ్లు ఉన్న భూమి అటవీశాఖకు చెందిందని రికార్డులు చెబుతూ ఉన్నాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఆయన స్పందిస్తూ పూర్తి స్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఐరన్ స్లాబ్ తో కట్టినది ఏరియల్ లెక్కల ప్రకారము ఇది వచ్చి ఫారెస్ట్ కి అటవీ శాఖకి ఇచ్చినట్టు రాసింటారు. అటవీ శాఖ నుంచి మీకు ఏమన్నా సేఫ్టీ యాక్షన్లను లేదంటే కొట్టినారు. ఇలా అటవీ శాఖ వాళ్ళు పట్టా ఇవ్వరు. ఎట్లా వచ్చింది ప్రాపర్టీ? తహసీల్దార్కి సొంతంగా పెడతారా? స్పెసిఫిక్ అవునన్నా, ఇంత పేజ్ ఉంటుంది కదా. సివింగ్ రౌండ్ ఫీల్ కూడా రావాలి, మొత్తం ఇచ్చారు. రౌండ్ ఫీల్ తహసీల్దార్ ఆఫీసులో రావాలా? ఇది వచ్చింది ఇక్కడ పట్టా పేపర్ అంటే ఇది కాదు. పట్టా పేపర్ చూపిస్తారు. మన దగ్గర పట్టా చేస్తారు. పట్టా పేపర్ ఏమైనా వచ్చింది? పట్టా పేపర్ ఇటు రాదు. పట్టా పేపర్ ఎట్లా వస్తుందంటే స్పెషల్గా వచ్చి తెలుగులో దానిపైన ఇస్తారు. దూరం మీకు మోసం తీస్తారు. 88లో ఆ డబ్బులు ఖర్చుకుంటే ముందు ఇట్లా ఆస్తి మీరు 10 కొనుక్కోండి. 30 నీళ్ళు కింద పడినారు. కొత్త కట్టడం కూడా కట్టారు. కష్టం ఎందుకు చేస్తున్నారు? ఇక్కడ రాజముద్ర ఉంది, ఈడ వచ్చి తహసీల్దార్ సీల్ ఉంది, పేరు ఉంది, డేట్ ఉంది. చివరకు వీటి సంతకాలు అన్నీ ఉండొచ్చు. మళ్ళీ కూడా ఇది ఒకసారి దగ్గర జిరాక్స్ తీసుకొచ్చి కాల్పడుతుంది. మీరు ఎందుకైనా మంచిది. ఇది కొంచెం సమస్య అయింది. ఇది షిఫ్ట్ చేసుకుంటే మంచిది. రేపు కలిసి తేలిన తర్వాత చూసుకోండి. దీంట్లో కూడా ఫారెస్ట్ దాంట్లో 10 సెంట్లు పెట్టాలి. వీళ్ళు ముగ్గురు డాక్యుమెంట్ ఉంటుంది. అసెట్ రిజిస్టర్ ఉంటుంది. అసెట్ రిజిస్టర్ మదనపల్లికి సంబంధించి ఎంత యాక్సిడెంట్ ఎక్కడెక్కడ ఉందో రాసింటారు. దాని ప్రకారము ఆ ప్రాపర్టీ తహసీల్దార్ గారికి సదర్ గారికి అర్థం వాళ్ళు ప్రాపర్టీ తెలుస్తారు. అప్పుడు దానిపైన మీరు కార్యక్రమం చేస్తారు. అర్థమైనా మీరు డైరెక్ట్గా కూడా మనం ఫస్ట్ మీ టైప్ లేకుండానే మీరు తీసుకొని దానిపైన మాట్లాడుకోవచ్చు. సబ్మిట్ చేసుకోవాలి. ఆర్ఎస్ బేసిక్ ఫారెస్ట్ ఉంటుంది. ఇది మనం రెడీ చేసుకుంటాం. ఇది 1B మనం రెడీ చేసుకుంటాం. RH ఏ రిజిస్టర్ వచ్చి మదర్ ఆఫ్ డెవలప్మెంట్. దాంట్లో ఈ కింద ముందు సర్వేలు మేక్ చేసి
బ్రదర్ సర్వేర్ ఉంది వాయన ఎట్లా పెడతాను ఇట్లా పని సరిపోదా ఈ డ్యూటీలో ఉండగా వీళ్ళకి ఎక్కడ డాక్యుమెంట్ ఎక్కడా లేదా మొత్తం గవర్నమెంట్ హ్యాండే ఇది మొత్తం ఆర్టీఐ తీసుకున్నాయి తర్వాత వచ్చిండేది రెవెన్యూ వచ్చిండేది పబ్లిక్ ఆఫీసు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మొత్తం ఎవ్రీథింగ్ డాక్యుమెంట్ ఎక్కడ కానీ వీళ్ళకు అడుగు రూమ్లో లేదు అంటే గవర్నమెంట్ హ్యాండ్ మీరు ఏముండాలి ఫార్మాలిటీ మిగలు నాకు తెలిసి మిగలు చూడండి మీరు ఏమన్నా పత్రాలు ఎట్లండి మన మదనపల్లి హెడ్ పోస్ట్ ఆఫీస్ ఆపోజిట్గా గవర్నమెంట్ హాస్పిటల్ ఆపోజిట్గా ఉన్న దాదాపు 15 సెంట్ల బిల్డింగు ఇది అష్యూర్డ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ల్యాండ్. ఇక్కడ ఫారెస్ట్ గార్డ్ కూడా ఇక్కడ ఉండడం జరిగింది నేను చిన్న పిల్లలు ఉన్నప్పుడు. ఇంకా ఈ ప్రాపర్టీ దాదాపు ఒక 7 సెంట్లు అంత ప్రాపర్టీ 7-8 సెంట్లు అంత ప్రాపర్టీ మిస్యూజ్ చేశారు. కానీ వేరే వాళ్లకు ఇంతకు ముందున్న సర్వేరు ఎవరెవరో చేసినట్టు కనపడతా ఉంది. రేపు అసెట్ రిజిస్టర్ ప్రకారం ఫారెస్ట్ వాళ్ళు కూడా వాళ్ళ ప్రాపర్టీ రిజిస్టర్ తీసుకుని వచ్చి సంబంధిత తహసీల్దార్ గారికి సర్వేర్ గారికి ఇస్తారు. వాళ్ళు క్లియర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కొన్ని తప్పులు కూడా జరిగినాయి. ఇక్కడ రిజిస్టర్లన్నీ తిన్నారు, కొంచెం మీద మాల్ ప్రాక్టీస్ జరిగింది. తప్పకుండా దీనిపైన చర్యలు ఉంటాయి. ప్రభుత్వ అసెట్ ప్రజల అసెట్, దాన్ని కాపాడడం బాధ్యత ప్రజలది, మనది, మనందరిది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆస్తికి కాపాడి ప్రజల ఆస్తి ప్రజలకు ఇవ్వడానికి పూర్తిగా డిపార్ట్మెంట్ మేము అందరూ సహకరిస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ప్రజలకు ఉచిత ఇసుక ఇవ్వడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జీవో విడుదల చేయడం జరిగింది. ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రకటన. మదనపల్లి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకి సన్మానం. అనుమానంతోనే భార్య భారతిని భర్త గణపతి హత్య చేశాడన్న డీఎస్పీ ప్రసాద్ రెడ్డి. నిందితుడిని విలేకరుల సమావేశంలో ప్రవేశపెట్టిన పోలీసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంసీటీవీ న్యూస్.